ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు 20th నవంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తాను. పంకజ్కు బిలియర్డ్ ఛాంపియన్షిప్. బాత్ క్యూ స్పోర్ట్స్ బిలియర్డ్ స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వానీ IBSF ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. మయన్మార్లోని యాంగోల్లో జరిగిన లాంగ్ ఆఫ్ ఫార్మాట్ ఫైనల్లో పంకజ్ భారత్కే చెందిన భాస్కర్ బాలచంద్రపై విజయం సాధించాడు. ఓకే, తర్వాత మనకు అంకిత కర్మన్ జోడీకి తొలి WTA టైటిల్ లభించింది. భారత టెన్నిస్ మహిళల సింగిల్స్ నెంబర్ 1, నెంబర్ 2 క్రీడాకారులు అంకిత రైనా, కర్మన్ కౌర్ తండ్రి డబుల్స్లో తొలి టైటిల్ని గెలుచుకున్నారు. తైపీ ఓపెన్లో మనకు అంకిత కర్మన్ జంట రష్యాకి చెందిన ఓల్గా దోరోషినా, నటేలా జలమెట్టి జంటలతో తలపడింది. తర్వాత మనకు బెంగళూరులో టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా ప్రజ్ఞేష్ నిలిచారు. బెంగళూరు ఓపెన్ ATP ఛాలెంజర్ టెన్నిస్ ట్రోఫీలో విజేతగా భారత్ డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ నిలిచారు. పురుషుల సింగిల్స్లో ప్రజ్ఞేష్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్లేయర్ సాకేత్ మైనేనిపై విజయం సాధించారు. ఓకే, నెక్స్ట్ మనకు ED పూర్తి స్థాయి డైరెక్టర్గా మిశ్రా ఎంపికయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ED పూర్తి స్థాయి డైరెక్టర్గా IAS అధికారి SK మిశ్రాను నియమించారు. ఈ 2 సంవత్సరాలు పదవిలో ఆయన కొనసాగనున్నారు. ఓకే, నెక్స్ట్ మనకు తీన్మూర్తి ఎస్టేట్లో భారత ప్రధానుల మ్యూజియం. న్యూఢిల్లీలోని తీన్మూర్తి ఎస్టేట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న భారత ప్రధానుల ప్రదర్శనశాల పనులు ప్రారంభమైనాయి. 271 కోట్ల రూపాయలతో 10,97,636 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియంను నిర్మిస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత రామగుండం NTPCకి గ్రీన్ టెక్ అవార్డు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండంకు NTPC సంస్థకు అత్యున్నత గ్రీన్ టెక్ సేఫ్టీ ప్లాటినం అవార్డు 2018కి లభించింది. ఈ అవార్డును అస్సాంలో అందజేయనున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత కేసీఆర్కు బిజినెస్ రీఫార్మర్ పురస్కారం. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావుకు ఎకనామిక్స్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన సమావేశంలో ఉపరాష్ట్రపతి ఈ అవార్డును అందజేశారు. కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో సింగిలో మనకు విండో విధానంలో అనుమతులు జారీ వంటి విప్లవాత్మక సంస్కరణలు అయితే ప్రవేశపెట్టినందుకు ఈ అవార్డు అనేది లభించింది. ఆ తర్వాత ఇండియా జింబాబ్వేల మధ్య 6 ఒప్పందాలు. భారత ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. విద్యుత్, సమాచార, వాణిజ్య, ఇతర సంబంధాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ మనకు 17వ AEC మీటింగ్. 17వ ఏషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ కౌన్సిల్ మీటింగ్ సింగపూర్లో జరిగింది. ఈ మీటింగ్లో ఏసియాస్ దేశాలు మాత్రమే పాల్గొనడం జరిగింది. ఓకేనా, వ్యాపారం మరియు సర్వీసుల గురించి ఇందులో చర్చించడం అయితే జరిగింది. తర్వాత మనకు శ్రీ సిటీలో క్రియా విశ్వవిద్యాలయం ప్రారంభం. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన క్రియా విశ్వవిద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఆర్థిక వ్యాపారవేత్తల సహకారంతో నాణ్యమైన విద్యను అందించడానికి క్రియా విశ్వవిద్యాలయంను ఏర్పాటు అయితే చేశారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి IBSF ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు అని చెప్పి ఉంది. పంకజ్ అద్వానీ, బాలభాస్కర్, రవీనా, ఇది కాదు అని చెప్పి ఉంది. ఆన్సర్ పంకజ్ అద్వానీ. తర్వాత బెంగళూరు టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? సాకేత్ మైనేని, ప్రజ్ఞేష్, రమ్యారావు, ప్రశాంతరావు. ఆన్సర్ B ప్రజ్ఞేష్. తర్వాత ఏంటంటే మనకు తైపీ ఓపెన్ WTA డబుల్ టైటిల్ విజేత ఎవరు? ఓకే, అంకిత్ కర్మన్ జోడీ, ఓల్గా నటేలా, తర్పిడి, ఏది కాదు. ఆన్సర్ అంకిత్ కర్మన్ జోడీ. ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఎవరిను నియమించారు? విశ్వనాథ్, రమేష్ అగర్వాల్, ఠాగూర్, SK మిశ్రా. ఆన్సర్ వచ్చేటప్పటికి D SK మిశ్రా. ఓకే, తర్వాత మనకు తీన్మూర్తి ఎస్టేట్లో ఎవరి మ్యూజియం నిర్మిస్తున్నారు? రాష్ట్రపతులు, ప్రధానులు, రాజులు, కళాకారులు. ఆన్సర్ ప్రధానులు. ఈ క్రింది ఏ సంస్థకు గ్రీన్ టెక్ అవార్డు లభించింది? NHPC, NTPC, HPLL, BPLL. ఆన్సర్ NTPC. ఇండియా జింబాబ్వేల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? 8, 4, 6, 1. ఆన్సర్ 6. ఈ క్రింది వారిలో ఎవరికి బిజినెస్ రీఫార్మర్ అవార్డు లభించింది? చంద్రశేఖరరావు, కుమారస్వామి, మమతా బెనర్జీ. ఏది కాదంటే చంద్రశేఖరరావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు 17వ AEC మీటింగ్ ఎక్కడ జరిగింది? సింగపూర్, రష్యా, కెన్యా, టోక్యో. ఆన్సర్ సింగపూర్. క్రియా విశ్వవిద్యాలయం ఏపీలో ఏ జిల్లాలో ప్రారంభించారు? కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు. అంటే B చిత్తూరు. ఓకే, సో ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి 10 మందికి. థ్యాంక్ యూ.